నమశంకరాయ. భీష్మ ఏకాదశి 29వ తారీఖు రోజున ఇది మహాపవిత్రమైనటువంటి రోజు. ఈ భీష్మ ఏకాదశి రోజునే సాక్షాత్తు విష్ణు భగవానుడు పిశాచ యోనిలో ఉండిపోయినటువంటి పులోమాన్ అనే గంధర్వుడు, పుష్పవతి అనేటువంటి నాట్యకత్తెకి మోక్షాన్ని ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి విష్ణు యొక్క అనుగ్రహం కలిగినట్లయితే ఈ రోజున చేసే వ్రతము వల్ల చేసిన వ్యక్తి యొక్క పై తరాలలో 21 తరాలలో నరకలోకాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మోక్షం కలుగుతుంది. సాక్షాత్తు ఈ రోజున మనం అందరం కూడా విష్ణు సహస్రనామము అష్టోత్తరంతో కీర్తిస్తున్నామంటే భీష్మ పితామహుడు యొక్క అనుగ్రహమే. ఆయన అందించాడు మనకు, ఇంకెవరూ అందించలేదు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా ఈ రోజున తర్పణాలు, అర్ఘ్యాలు వదలాలి. ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా విష్ణు చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ పూలమాల సమర్పించి విష్ణు అష్టోత్తరంతో కానీ సహస్రనామంతో కానీ పూజ చేసి దేవాలయానికి చేరుకొని విష్ణువుని దర్శనం చేసుకొని సాయంకాలం వరకు కూడాను ఉపవాస నియమాన్ని పాటిస్తూ సాయంకాల ప్రదోషకాల సమయంలో మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు సహస్రనామం లేదా అష్టోత్తర పారాయణం చేసి ఆ రోజంతా జాగరణ చేసి తెల్లవారి లేచి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ పూజాది కార్యక్రమాలు యథావిధిగా చేసుకొని ఇంట్లో వండి పెట్టినటువంటి పదార్థాలు కానీ లేదా పండ్లు ఇతర పదార్థాలు ఎవరైనా అనాథలకి వృద్ధులకి ఇచ్చి కుటుంబ సభ్యులు ఈ రోజున సమాప్తం చేసి అనగా ద్వాదశి తిథి రోజున ఈ యొక్క వ్రతాన్ని సమాప్తం చేసి భోజనము చేస్తారో, దైవానికి నైవేద్యంగా పెట్టిన భోజనం ఎవరైతే చేస్తారో వారికి విష్ణు అనుగ్రహం కలిగి సకల కష్టాలు తొలగిపోతాయి అని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి పూజని చక్కగా ఇంట్లో చేసుకోండి. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారము పౌర్ణమి తిథి, పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగము, మాఘ పౌర్ణమి, దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశైల క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం నిశీ సమయంలో అనగా రాత్రి 9 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి దశమహావిద్యలో భాగంగా ఈ సంబంధించినటువంటి ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాదము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.